నమస్కారం సార్. చెప్పమ్మా. నా పేరు ధనంజయ్. గట్టిగా మాట్లాడు. నా పేరు ధనంజయ్ సార్. నా పేరు ధనంజయ్. చెప్పమ్మా, గట్టిగా మాట్లాడు. నా పేరు ధనంజయ్ సార్. దగ్గర పెట్టుకో, మైక్ దగ్గర పెట్టుకుంటే వినపడుస్తుంది. నా పేరు ధనంజయ్ సార్. గట్టిగా ఫ్రీగా మాట్లాడు. మీ ఇంట్లో మాట్లాడతావు. నా పేరు ధనంజయ్ సార్. మా ఫ్యామిలీకి వెన్నెముక్కలాగా మా బ్రదర్ ఉండేవారు సార్. మా బ్రదర్కి హెల్త్ ఇష్యూ అయ్యి హాస్పిటల్లో ఎన్నో సంవత్సరాలు బట్టి తిప్పాం సార్. కానీ ఏమాత్రం న్యాయం జరగలేదు. కానీ హాస్పిటల్లో చనిపోయారు సార్. అతను హాస్పిటల్ నుంచి తీసుకురావడానికి కూడా మా దగ్గర ఎటువంటి అమౌంట్ లేక మా ఈదులో ఉన్న కొంతమంది దాతలు అమౌంట్ ఇచ్చి అతను అక్కడి నుంచి హాస్పిటల్ నుంచి తీసుకొచ్చారు సార్. అప్పుడు నేను హైదరాబాద్లో ఉండేవాడిని సార్. ఆయన చూడటానికి కూడా నాకు అవ్వలేదు సార్. ఆయన చూసే ఒక ఇది కూడా నాకు లేకుండా అయిపోయింది సార్. వాళ్ళు ఆ తర్వాత నేను ఇంటికి వచ్చాను సార్. ఇంటికి వచ్చేసరికి చూద్దామన్నా సరే ఆయన ఫేస్ కూడా నా ముందు లేదు సార్. నేను చాలా బాధపడ్డాను సార్. తర్వాత ఏమో మా ఫ్యామిలీ బాధ్యత అంతా నా మీదకి వచ్చింది సార్. మా మదర్ అండ్ మా ఫాదర్ ఇద్దరు కూడా ఓల్డ్ ఏజ్ సార్. వాళ్ళు ఏం పని చేయలేరు. మా అన్ని పిల్లలు కూడా చదువుకుంటున్నారు సార్. వాళ్ళు ఏం చేయలేరు. వాళ్ళ నుంచి నేను ఏం ఆశించలేదు సార్. కానీ మా ఫ్యామిలీ కోసం నేను ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒక వాళ్ళకి ఫుడ్ పెట్టాలనే ఉద్దేశంతో నేను వైజాగ్ వెళ్ళిపోయాను సార్. వైజాగ్ వెళ్ళిపోయిన తర్వాత అక్కడ నేను ఏం చేయాలో నాకు తెలియదు. నాకు అంతా చీకటి, ఏం చేసినా నాకేం కనబడుతుంది. చేయించే ఆధారం కూడా నాకు ఎవరూ లేదు సార్. నేను చేద్దామన్నా నాకు ఎవరో పనిచ్చేవారు కూడా లేదు. నా డిగ్రీ కంప్లీట్ అయిపోయింది కానీ నాకు తగ్గ జాబ్ కూడా ఏమీ రాలేదు సార్. వైజాగ్లో షాప్ స్టార్ట్ చేశారు సార్. 1,50,000 పెట్టి షాప్ స్టార్ట్ చేస్తే ఆ షాప్ కూడా ఈ మధ్యన తీసేశారు సార్. ప్రజెంట్ ఏం చేయాలో తెలియక మీ ఆశ్రయం గురించి వెయిట్ చేస్తున్నా సార్. మీరేం చేయగలుగుతారు? కలెక్టర్ గారు మీరిద్దరూ వర్కౌట్ చేసి ఈ అబ్బాయిని సెటిల్ చేయడానికి, ఇతని ఆరోగ్యం కూడా ఒకసారి చెక్ చేయించి సెటిల్ చేయడం. అతను అక్కడ వ్యాపారం చేస్తున్నాడు, అది అయింది. కలెక్టర్ చెప్తాను, మీరు కూడా ఒకసారి సార్ట్ అవుట్ చేసుకోండి.